లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ నో మేకింగ్ ఛార్జెస్. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడిదారుల కొనుగోళ్ల పెరుగుదల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ కు డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు ఎగబాకడం వంటి పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్ పైన స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక్క రోజులోనే బంగారం ధరలు 1000 రూపాయలకు పైగా పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ బుధవారం మాత్రం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఉదయం వరకు ఒకే స్థాయిలో ఉన్న రేట్లు మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే అమాంతం పెరగడంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ పెరుగుదల కుటుంబాలపై అదనపు భారం మోపుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,58,350కి చేరుకుంది. మంగళవారం ఈ ధర 1,57,040 రూపాయలుండగా ఒక్క రోజులోనే 1,310 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. నిన్న 1,43,950గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర ఇవాళ 1,45,150కి చేరింది. అంటే ఒక్క రోజులోనే 1200 పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా హైదరాబాద్ తరహా ధరలే కొనసాగుతుంది. అక్కడ కూడా 24 క్యారెట్ల గోల్డ్ ధర 1.58 లక్షల మార్కు దాటగా 22 క్యారెట్ల ధర 1.45 లక్షల వరకు చేరింది. ఇక చెన్నైలో బంగారం ధరలు మరింత ఎక్కువగా నమోదయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,60,910 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 1,47,500గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,58,500గా నమోదైంది. 22 క్యారెట్ల ధర 1,45,300 వద్ద కొనసాగుతోంది. అటు బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 1,58,350 ఉండగా 22 క్యారెట్ల ధర 1,45,150 వద్ద కొనసాగుతోంది. ముంబైలో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇక్కడ కూడా 1000 రూపాయలకు పైగా పెరుగుదల కనిపించింది. మరోవైపు వెండి ధరలో మాత్రం భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం 2.85 లక్షలుగా ఉంది. మంగళవారం ఇది 3 లక్షల వద్ద ఉండగా ఒక్క రోజులోనే 15,000 మేర తగ్గింది. చెన్నైలో కూడా కిలో వెండి ధర 2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర 2.8 లక్షలుగా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మార్పులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూడా పసిడి ధరల్లో ఇలాగే ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.